ఆకాశవాణి కోవిడ్-19 వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో త్వరలోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 4 అత్యాధునిక వైద్య పరికరాలను, వ్యవస్థలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ మన దేశంలో, మన రాష్ట్రంలో తయారు కావడం మనందరికీ గర్వకారణమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళుతూ భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఔషధ నగరిగా ప్రసిద్ది చెందిన హైదరాబాద్ ఇంకా అభివృద్ది చెందాలని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత, అవగాహన అవసరమని దత్తాత్రేయ అన్నారు. త్వరలోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టమైన సమాచారం అందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీలో వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రైల్వే, రక్షణ విభాగంతో పాటు ఇతరులు కూడా సభ్యులుగా ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 635 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 52,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 635 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,77,151కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 565 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 96.69%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,67,992కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,000కు పైగా యాక్టివ్ కోవిడ్ కేసులుండగా అందులో 5,500 మంది పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,489గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో మరో 520 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 8,74,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,236 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్న ఒక్కరోజులోనే 33,494 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 93,24,328కి చేరింది. అలాగే రికవరీల రేటు 94.89%గా ఉంది. ఈ ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం నిన్న 10,65,176 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30,006కి వైరస్ సోకినట్లు వెల్లడైంది. కాగా దేశంలో ఇంతవరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,26,775కు చేరింది. కాగా క్రియాశీల కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 3,59,819 క్రియాశీల కేసులుండగా మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.66%కి తగ్గింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో మరో 442 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇంతవరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,42,628కి చేరింది. కరోనా టీకా తయారు చేస్తున్న మోడర్నా నుంచి మరో 100 మిలియన్ల అదనపు డోసుల్ని కొనుగోలు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో ఈ సంస్థ నుంచి మొత్తం 200 మిలియన్ల డోసుల్ని అమెరికా కొనుగోలు చేయనుంది. కొత్త కొనుగోలు ఒప్పందం ప్రకారం 2021 రెండో త్రైమాసికం నాటికి కావలసిన కరోనా టీకాలను అందజేస్తామని మోడర్నా ప్రకటించింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.